ఈసీని చెక్ చేసుకోవడం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఈసీని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ భూమి మీద ఎవరైనా లోన్లు ఏమైనా తీసుకున్నారా, ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ తాలూకా అక్కడ అదే డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుందా లేదా, అక్కడ క్లైమెంట్ ఎగ్జిక్యూటెంట్ అని ఉంటారన్నమాట. ఎక్స్‌సీఎల్ అని మనకి వర్డ్స్ కనిపిస్తాయి. మనం ఒక ఎపిసోడ్ వీలైతే స్పెషల్‌గా చేద్దాం. ఒక ఈసీని ఎట్లా చెక్ చేయాలని చెప్పి ఒక మోడల్ ఈసీని కూడా పెట్టి మనం చేద్దాం. షూర్ అక్కడ సార్. ఈసీని చెక్ చేసుకున్నప్పుడు ఈఎక్స్ అని కనిపిస్తుంది, సీఎల్ ఆ నేమ్స్ అన్ని కనిపిస్తుంటే అది యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు మనం చెక్ చేస్తున్న టైటిల్ డీడ్‌లో కూడా అదే డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం దానికి సంబంధించినటువంటి ఈసీ చెక్ చేసినప్పుడు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పర్మిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా? అంటే మున్సిపల్ దగ్గరలో నుండి ఆ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా? లేకపోతే పంచాయతీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్స్ గానీ, అదే మన హైదరాబాద్ లాంటి ప్రాంతాలైతే హెచ్ఎండిఏ నుంచి అధికారికంగా ఉన్నటువంటి అప్రూవల్స్ ఉన్నాయా లేదా? మరికొన్ని చోట్ల డీటీసీపీ అంటారు. డీటీసీపీ ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదండి డాక్యుమెంట్ కూడా తరోగా చెక్ చేయాలి. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే డీటీసీపీకి అప్లై చేసిన లెటర్ చూపించి మేము చేసిన అప్లై లెటర్ మాకు డీటీసీపీ పర్మిషన్ వచ్చిందని చెప్పి కూడా చాలా లేఅవుట్లో మోసపోయిన వ్యక్తులు నన్ను చాలామంది కలిసారు చాలామంది. అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా ఈ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వమని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళకి డాక్యుమెంట్ అప్లై చేస్తారు. దాన్ని హెచ్ఎండిఏ లెటర్ అంటారు. హెచ్ఎండిఏ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ చూపించేసి ఇదే హెచ్ఎండి అప్రూవల్ లెటర్ అని చెప్పి మోసగించిన కంపెనీస్ కూడా చాలా మొత్తంలో నేను చూస్తాను. అది కూడా